Yeah, hello, sir. Yes, sir.
హలో సార్, మీ వాయిస్ వినపడట్లేదు సార్. హలో. హలో నిఖిల్ వినపడుతుందమ్మా? ఇప్పుడు సార్ మీరు మ్యూట్ లో ఉన్నా. సారీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడమ్మా, నేను ప్లే బుక్ రన్ చేస్తాను, రిసోర్స్ కు ప్లే బుక్ రన్ చేస్తాం నిఖిల్. సో ఇప్పుడు రన్ అయిపోయింది, ఇప్పుడు సక్సెస్ అయింది కదా. అవుట్పుట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి మనం? ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ కొడితే జస్ట్ క్లిక్ ఆన్ రీఫ్రెష్. ఇక్కడ మనకి ఇదిగో దిస్ ఇస్ అవర్ రిసోర్స్ బుక్ క్రియేట్ అయిందా. సో మనకి క్రెడెన్షియల్ ఇన్వెంటరీ రెండు కరెక్ట్ గా ఉంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. ఏదైతే యాన్స్పుల్ టవర్ లో మనం ప్లే బుక్స్ రన్ చేస్తామో ఆ రిసోర్స్ అన్ని కూడా రిసోర్స్ ప్రొవిజనింగ్, రిసోర్స్ కాల్కులేషన్ అంతా కూడా మనకి ఎజూర్ లో డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తే రిసోర్స్ ఇంకొక ప్లే బుక్ రన్ చేద్దాం. దానికి ఏంటి, ఆ ప్లే బుక్ వచ్చేసి స్కోప్ ఆర్ యువర్ రిపోజిటరీ మెయిన్ లోకి వెళ్తున్నాం. మెయిన్ ఇది. సో దీంట్లో నేను ఏంటంటే జస్ట్ ఒక లైనెక్స్ విఎం రన్ చేద్దాం. సో దట్ మీకు లైనెక్స్ ఇంకా 1 by 1 కానీ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తాను, లైనెక్స్ విఎం రెడీకి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది నాకు ఆటోమేషన్ టెంప్లెట్. ఇక్కడ చూడండి, క్రియేట్ వర్చువల్ మిషన్ విఎం ఒకటి, డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే రిసోర్స్ స్కూప్ కొన్ని పారామీటర్స్ డిఫైన్ చేయాలి. రిసోర్స్ స్కూప్ ఒకటి, లొకేషన్ ఒకటి, తర్వాత ఇక్కడికి ఆ రెండు పెట్టాలి. కిందకి వచ్చేసి మనకి రిసోర్స్ స్కూప్, లొకేషన్, తర్వాత మనకి ఇక్కడ చూడండి లాస్ట్ లో వచ్చేసి ఈ 4 పారామీటర్స్, సబ్నెట్ ఒకటి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి, సెక్యూరిటీ గ్రూప్, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఈ 3 వర్చువల్ నెట్వర్క్, ఈ 4 ఇవ్వాలండి. మొత్తం 6 పారామీటర్ డిఫైన్ చేయాలి దీంట్లో. యూజర్ నేమ్, పాస్వర్డ్, అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చేసి ఎజూర్ ఇచ్చేస్తాను. పాస్వర్డ్ ఇది విఎం కనెక్ట్ అవడానికి. ఏ లైనక్స్ విఎం క్రియేట్ చేస్తాను, ఇక్కడ ఇమేజ్, ఆఫీషియల్ ఇమేజ్. ఎగ్జాంపుల్ ఇక్కడ యుబుంటు తీసుకున్నాను, యుబుంటు 16.0 వర్షన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ లొకేషన్ అది ఎలా డిఫైన్ అవుతుందండి? లొకేషన్ మనం ఇవ్వాలి, మనం పారామీటర్స్ డిఫైన్ చేయాలి. ఇక్కడ లొకేషన్ ఆటోమేషన్ లో వచ్చాం. లొకేషన్ ఈస్ట్ యుఎస్ ఉంది, మనం డిఫైన్ చేయాలి. మన లొకేషన్ అనేది ఈస్ట్ యుఎస్ లో తీసుకుంటది. స్టోరేజ్, ర్యామ్ అది ఇస్తాం కదా, అవి కూడా డిఫైన్ చేయాలి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ ప్లే బుక్ లో ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తే మనకి ఫస్ట్ రిసోర్స్ స్కూప్ క్రియేట్ చేస్తుంది. సో లొకేషన్ లో ఇది రిసోర్స్ స్కూప్, లొకేషన్, ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్, రిసోర్స్ స్కూప్ తర్వాత వర్చువల్ నెట్వర్క్ లో పబ్లిక్ ఐపీ అడ్రస్, ఆ తర్వాత వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే, తర్వాత నెక్స్ట్ సబ్నెట్, పబ్లిక్ ఐపీ అడ్రస్, సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే మనకి ఈ పారామీటర్స్ అన్ని తీసుకుని క్రియేట్ చేస్తాయి. మిగతా మనకి హార్డ్ డిస్క్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇది డిఫాల్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎంత హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తుంది మనకి క్రియేట్ అయిన తర్వాత డిస్ప్లే అవుతుంది. ఈ రిసోర్స్ గ్రూప్ లో ఈ విఎం నేమ్ ఎడ్ ఇచ్చాం. ఇక్కడ వచ్చి రిసోర్స్ గ్రూప్, ఇది ఒక శాంపుల్ టెంప్లెట్. లెట్స్ రన్ దీన్ని. రన్ అయిన తర్వాత మీకు ఇది దిస్ ప్లే బుక్ క్రియేట్ ఎజూర్ విఎం విత్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ఓపెన్ 22 పోర్ట్ పర్ ఎస్హెచ్ కి 22 పోర్ట్ ఓపెన్ అయ్యి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ క్లోన్ చేసుకుంటాను యూఆర్ఎల్. లెట్స్ గో ఫర్ ఈ రిపోజిటరీ, ఇది పబ్లిక్ రిపోజిటరీ. మీ పర్సనల్ అకౌంట్ లాగానే ఒక పబ్లిక్ రిపోజిటరీ కూడా ఒక ప్లే బుక్ పెట్టేసి ఇది కాపీ చేసి గో ఫర్ యువర్ ఇక్కడికి వెళ్ళిపోయి లెట్స్ క్రియేట్ ప్రాజెక్ట్. ఈ ప్లే బుక్ రన్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. లెట్స్ గో అండ్ క్రియేట్ ప్రాజెక్ట్. ప్లీజ్ ప్లస్ మార్క్, ట్రై టు క్రియేట్ ప్రాజెక్ట్ నెంబర్ 3. ప్రాజెక్ట్ నెంబర్ 3. ఓకే, డిఫాల్ట్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. SSCM టైప్ గిట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిపోజిటరీ నేమ్ ఇచ్చాను. ఇది పబ్లిక్ కాబట్టి నేను క్రెడెన్షియల్ ఇవ్వట్లేదు. ఇంకేస్ ప్రైవేట్ ఇచ్చాను అనుకోండి, మన క్రెడెన్షియల్ కూడా సోర్స్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీ మనకి బ్రాంచ్ నేమ్ ఇవ్వాలండి. బ్రాంచ్ నేమ్ ఇవ్వకపోయినా మీకు రన్ అవ్వదు. ఇన్కేస్ మనం బ్రాంచ్ నేమ్ డిఫాల్ట్ వదిలేసినా, మ్యాండేటరీ కాదని వదిలేసాం అనుకోండి, అది ఆ సిచ్యువేషన్ లో కూడా రన్ అవ్వట్లేదు. సో కంపల్సరీ బ్రాంచ్ నేమ్ మెయిన్ అయితే మెయిన్, సబ్ బ్రాంచ్ అయితే సబ్ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. క్లిక్ సేవ్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయను, ప్రాజెక్ట్ 3 సేవ్ చేశాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత లెట్స్ గో ఫర్ ది టెంప్లెట్స్కి వెళ్ళండి. టెంప్లెట్స్కి వెళ్ళి, సో లెట్స్ ప్రాజెక్ట్ అప్డేట్ అయింది విత్ SCM తో ప్రాజెక్ట్ అప్డేట్ అయింది. ప్లస్ టెంప్లెట్, జాబ్ టెంప్లెట్. ఇక్కడ టెంప్లెట్ నేమ్ వచ్చేసి టెంప్లెట్ 3. సో రన్ మోడ్. ఇన్వెంటరీ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ గో అండ్ సెలెక్ట్ ది ఏజెడ్ ఇన్వెంటరీ, సెలెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్, సెలెక్ట్ ది ప్రాజెక్ట్. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ నెంబర్ 3. ఓకే, సెలెక్ట్ దిస్ ప్రాజెక్ట్.
నెక్స్ట్ వచ్చేసి ప్లేబుక్ వచ్చేసి నాకు లైనక్స్ విఎం ప్లేబుక్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రెడెన్షియల్ మ్యాండేటరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్రెడెన్షియల్స్ అంటే నాట్ మిషన్ క్రెడెన్షియల్, నాట్ రిసోర్స్ క్రెడెన్షియల్ ఆర్ సో ఏజూర్ క్రెడెన్షియల్స్ చేసుకోవాలి. ఏజూర్ రిసోర్స్ మేనేజ్ క్రెడెన్షియల్ ఈ రెండు కీలకం అనమాట. సెలెక్ట్ ఇక్కడ ఏజూర్ క్రెడెన్షియల్ సెలెక్ట్, ఏజూర్ ఇన్వెంటరీ, ఏజూర్ క్రెడెన్షియల్ సెలెక్ట్ అవ్వలేదండి. జస్ట్ సెలెక్ట్ ఏజూర్ రిసోర్స్ మేనేజర్, ఎస్ రిసోర్స్ మేనేజర్, ఏజెడ్ క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ. సో టెంప్లెట్ నేము రన్, ఏజూర్ ఇన్వెంటరీ, ఏజూర్ క్రెడెన్షియల్, ప్రాజెక్ట్ నేము ప్లేబుక్. కిందకు వచ్చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత సర్వే యాడ్ చేయాలి. సేవ్ రైట్. సో సేవ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో యాడ్ ది సర్వే. సర్వేలో మనం 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. యాడ్ సర్వే. ఫస్ట్ సర్వేలో మనం రిసోర్స్ స్కోప్ సేమ్ యాడ్ చేయాలి. లెట్స్ గో ఫర్ అవర్ టెంప్లెట్. జస్ట్ ఒక టెంప్లెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏదైతే మనకి డబుల్ బ్రాకెట్స్ ఉంటాయో ఇవన్నీ డిఫైన్ చేయాలన్నమాట. డబుల్ బ్రాకెట్స్ అనేది ఆటోమేషన్ కదా, అక్కడ నేమ్ అనేది ఏది ఇవ్వచ్చు. సో ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ నేమ్ మీ ఇష్టం, ఏ రిసోర్స్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ క్లిక్ హియర్. దిస్ ఈస్ ది రిసోర్స్ గ్రూప్ నేమ్. ఎస్, ఫస్ట్ యాడ్ ది రిసోర్స్ గ్రూప్ నేమ్. సో 1 by 1 ది టైప్ వచ్చేసి టెక్స్ట్. దిస్ ఇస్ ది రిసోర్స్ గ్రూప్ ఏజెడ్ RG1 HZRD. సో 2021 ఇచ్చాను. క్లిక్ యాడ్. రిసోర్స్ గ్రూప్ యాడ్ చేశాను. డిఫాల్ట్ నెంబర్స్ వస్తాయి. అగైన్ ప్లస్ యాడ్ ప్లస్ సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది. అగైన్ యాడ్ సర్వే. నెక్స్ట్ పారామీటర్. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి గో పర్ బ్యాక్. రిసోర్స్ గ్రూప్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పారామీటర్ లొకేషన్ ఉంది. Location, you can add the location. So copy the location name, go here, add the location, copy paste, type change, let's copy paste. Location. Just a minute. Slow in the internet. So internet problem this. Just add survey. Just go on add survey. Location. కొంచెం స్లోగా ఉంది ఇంటర్నెట్. జస్ట్ లొకేషన్ టైప్ వచ్చేసి టెక్స్ట్, ప్రింట్ కూడా లొకేషన్. డిఫాల్ట్ ఆన్సర్ వచ్చేసి లొకేషన్ ఈస్ట్ యుఎస్ ఇచ్చాను. యాడ్ కూడా ఇంకా మన ఇష్టం, నేను ఎగ్జాంపుల్ అది తీసుకున్నాను. ఓకే, యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పారామీటర్ లొకేషన్ తర్వాత కిందకి రండి. మిగతా అన్ని మనకు ఆటోమేటిక్. అమ్మా నేమ్ రిసోర్స్ గ్రూప్ నేమ్, రిసోర్స్ గ్రూప్ లో ఈ డబుల్ బ్రాకెట్ డిఫైన్ చేయాలమ్మా. రిసోర్స్ గ్రూప్ నేమ్ అయిన తర్వాత నెక్స్ట్ కిందకి రండి. కిందకి వస్తే మీకు వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కింద 4 పారామీటర్స్ ఉంటాయి. ఈ 4 పారామీటర్స్ వర్చువల్ నెట్వర్క్ ఒకటి, వర్చువల్ నెట్వర్క్ ఇదొకటి, వర్చువల్ నెట్వర్క్ అన్నిట్లో అదే నేమ్ కొట్టేసండి. సో ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ పెట్టేస్తున్నాను. విఎం నేమ్ వచ్చేసి టెస్ట్ విఎం ఇస్తాను. నేమ్ నెట్వర్క్ నేమ్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లిక్ యాడ్. ఓకే, లెట్ మీ యాడ్ వన్ మోర్. గో ఫర్ లొకేషన్. నెక్స్ట్ సబ్నెట్ నేమ్ వచ్చేసి, సో గో లొకేషన్ సబ్నెట్ నేమ్ టెక్స్. సబ్నెట్ నేమ్ వచ్చేసి టెస్ట్ విఎం ఇచ్చేసి టెస్ట్ విఎం. క్లిక్ యాడ్. ఓకే, సో
ఎస్ సేవ్ కొట్టేసాను. సేవ్ అవుతుంది. యాడ్ సర్వే, అగైన్ యాడ్ సర్వే. నెక్స్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్, సెక్యూరిటీ గ్రూప్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి పారామీటర్స్ అన్ని వచ్చేస్తాయి. పబ్లిక్ ఐపీ, జస్ట్ యాడ్ పబ్లిక్ ఐపీ, పబ్లిక్ ఐపీ నేమ్ అనమాట. ఇది నేమ్ అనే పారామీటర్. డిఫాల్ట్ నేమ్ వచ్చేసి అన్నిట్లో ఒకే నేమ్ వేస్తున్నాను. సో జస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా యాడ్. సో మీరు చేంజ్ చేసేటప్పుడు మార్చుకోవచ్చు పెందలు. సేవ్ కొట్టండి. లెట్స్ గో బ్యాక్. లాస్ట్ పారామీటర్ సెక్యూరిటీ గ్రూప్. కాపీ దిస్ గ్రూప్, గో బ్యాక్, ఎడిట్ సర్వే, this security group, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా నేమ్ వచ్చేసి టెస్ట్ VM ఇస్తాను. యాడ్. ఓకే, ఈ పారామీటర్ టోటల్ 6 పారామీటర్స్ వస్తాయి. ఇవన్నీ సేవ్ కొట్టేస్తాను. క్లిక్ సేవ్. యా, లాంచ్. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్. ఓకే, ఇక్కడ చూడండి ఇన్వెంటరీ, యా ఏజెడ్ ఇన్వెంటరీ, క్లిక్ సెలెక్ట్. చూడండి ఇవన్నీ డిఫాల్ట్. సో రిసోర్స్ గ్రూప్, లొకేషన్, వర్చువల్ నెట్వర్క్, సబ్నెట్, పబ్లిక్ ఐపీ, సెక్యూరిటీ గ్రూప్. క్లిక్ నెక్స్ట్. ఈ పారామీటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని యా లాంచ్ క్లిక్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్. స్టార్ట్ లాంచ్. సో 1 by 1. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్రియేట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత వర్చువల్ నెట్వర్క్, పబ్లిక్ ఇంటర్ఫేస్, సబ్నెట్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని 1 by 1. Let's see 1 by 1. టెస్ట్ VM రిసోర్స్ గ్రూప్ నేమ్ చూడండి. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ క్రియేట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ సబ్నెట్ యాడ్ చేస్తుంది. టాస్క్ బై టాస్క్. సో నెక్స్ట్ ఇలా మన ప్లే బుక్ లో మనం డిఫైన్ చేసుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది, వర్చువల్ నెట్వర్క్, సబ్నెట్ యాడ్ చేసింది, నెక్స్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యాడ్ చేస్తుంది. పబ్లిక్ ఐపీ క్రియేట్ చేస్తుంది. 1 by 1. సో పబ్లిక్ ఐపీ యాడ్ చేస్తుంది. క్రియేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. జస్ట్ యాడింగ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్. So it's creating public IP address. ఇక్కడ లోకల్ హోస్ట్ ఎంటీ అని వస్తుందండి ఫస్ట్ లైన్ లో. Provided the host list is empty. అంటే నెంబర్ ఆఫ్ హోస్ట్ దేని మీద రన్ చేయాలి. ఇప్పుడు నేను పర్టికులర్ హోస్ట్ మీద రన్ చేయట్లేదు కదా. ఇటు ప్లాట్ఫామ్ ఏజూర్ ప్లాట్ఫామ్ రన్ చేస్తాను. ఏజూర్లో క్రియేట్ అవుతాయి. అలా కాకుండా మీ SQL డేటాబేస్ లో క్రియేట్ చేయాలి, లేకపోతే VMware vSphere లో క్రియేట్ చేయాలన్నప్పుడు హోస్ట్ డిఫైన్ చేయాలి. పర్టికులర్ హోస్ట్ లో రన్ చేయాలంటే హోస్ట్ అక్కడ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం హోస్ట్ లో డిఫైన్ చేయట్లేదు, ఆటోమేషన్ టూల్ కాబట్టి ఏజూర్ ప్లాట్ఫామ్ లో క్లౌడ్ లో క్రియేట్ అవ్వాలి. సో అందుకని హోస్ట్ డిఫైన్ చేయం. మీరు రెగ్యులర్ గా చేసే వర్క్ లో హోస్ట్ డిఫైన్ చేస్తారు. సో అక్కడ మీరు మాన్యువల్ టాస్క్ అనమాట, అది హోస్ట్ డిఫైన్ చేస్తే. ఇది ఆటోమేషన్ లో హోస్ట్ డిఫైన్ చేయం. సో ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అయిన తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది. తర్వాత వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత లాస్ట్ లో మీకు వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. చూడండి 1 by 1. సో ఇట్స్ రన్నింగ్ ఇది ఆల్ ది టాస్క్. Still running. Yes, what created virtual network interface card create అయింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్స్ ని క్రియేట్ VM. లాస్ట్ లో వర్చువల్ మిషన్ క్రియేట్. అంటే ఒక VM క్రియేట్ చేయాలంటే ఇన్ని ఉంటాయి పారామీటర్స్ మనం డిఫైన్ చేయాల్సిన పారామీటర్స్. అది లైనస్ కి విండోస్ కి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మిగతా యాస్టేజ్ అన్ని సేమ్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇంకా ఇంటర్నల్ గా మనం మీరు అన్నట్టు హార్డ్ డిస్క్ అలాంటి పారామీటర్స్ కూడా టెంప్లెట్ బట్టి చేంజ్ అవుతుంటాయి. అవి కూడా రన్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఏంటంటే అండి, జస్ట్ VM క్రియేట్ చేయమని కాదు. లేదు ఇది VM కాదండి, ప్లే బుక్ లో మనకి టాస్క్ ఏ టాస్క్ యాడ్ చేసినా రన్ అవుతా వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ VM. VM తో పాటు సబ్నెట్స్, రిసోర్స్ గ్రూప్ అన్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళ టాస్క్ లో ఇప్పుడు వాళ్ళు దాంతో పాటు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ టాస్క్ ఇచ్చినా ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. అది కాదండి, ఇప్పుడు
వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు అజూర్‌కి యాక్సెస్ ఇవ్వరు. మేబీ అవును. ఇస్తే మోస్ట్‌లీ రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. అది కూడా చెప్పలేము. ఓకే. సో, మనకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు అజూర్‌లోనే వీఎమ్స్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే. ఒక అప్పుడు ఆ లోకల్ ఆ హోస్ట్ డిఫైన్ చేసుకోవాలి మనం. ఆ హోస్ట్. యాహ్! మీకప్పుడు చూయించాను కదా! ఒక మెయిల్. అవునవును. 8 ఐ మీన్ లైక్ 6 లైనక్స్ మెషిన్‌లు, 6 విండోస్ మెషిన్‌లు క్రియేట్ యెస్. చేసి యెస్. ఇస్తారనమాట. డిఫరెంట్ చేయొచ్చు. సైజెస్ తోటి. అవును. మన ఇనీషియల్ టాస్క్ ఏందంటే ఒక్కొక్క దానిలో జేబాసు, ఒరాకిల్ ఒక్కొక్క దానిలో చేయొచ్చు. లైనక్స్‌లోనే వేరే వేరే రన్ చేసి చూడడము. యెస్. చిన్న చిన్న ఏజెంట్స్, సాఫ్ట్‌వేర్స్ రన్ చేసి చూడాలి. యెస్. అదంతా ఓకే. బాగా పనిచేస్తుందన్నప్పుడు మనము మళ్ళా దాన్ని కాల్ బ్యాక్ చేసే ప్లే బుక్ గూడా రాయాలన్నారు. ఉంటాయి. ఇప్పుడు ఇది ప్రొవిజనింగ్ కదా! డెస్ట్రాయ్ కూడా ప్లే బుక్ ఉంది మన దగ్గర. అదే ఇప్పుడు కాల్ బ్యాక్ అదే యాహ్! టెస్ట్ మళ్ళా డెస్ట్రాయ్. ఎందుకంటే అవి అన్నీ ఎంప్టీ చేయాలి గదా! మళ్ళీ యెస్. టెస్ట్ యెస్. యెస్. చేసుకోవడానికి. యెస్. సో, మనం ఇప్పుడు సో, ప్లే బుక్ అట్లా కదా! సో, టోటల్ మనకి ఇక్కడ 8 రిసోర్స్ క్రియేట్ చేసింది. సో, దాంట్లో లోకల్ హోస్ట్ తీసేస్తే 7 చేంజెస్ అయినాయి. ఇక్కడ సక్సెస్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు మీరు వెరిఫికేషన్ బ్యాక్‌కెళ్ళిపోండి. ఇక్కడ దీనికి వీఎం కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం డిఫైన్ చేసాం. జనరల్‌గా ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం యజూర్ కీ వాలెట్ ఉంటది. దాంట్లో డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లే బుక్‌లో బదులు. సో, అది కూడా ఓకే. టాస్క్ ఉంది. సో, ఇక్కడ యజూర్ యూజర్ నేమ్ యజూర్ పాస్వర్డ్ ఇది 1, 2, 3 ఇచ్చాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీకు యజూర్ క్లౌడ్‌లోకెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొడితే యూ కెన్ సీ. ఇది నా రిసోర్సు ఇది నా రిసోర్స్ స్కూప్. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకు కావాల్సిన రిసోర్స్ టోటల్ 8 రిసోర్స్ అన్ని క్రియేట్ అయినాయి. చూడండి ఇక్కడ అలాంగ్ విత్ యాహ్! స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసింది, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసింది, టెస్ట్ వీఎం క్రియేట్ చేసింది, టెస్ట్ పబ్లిక్ ఐపి అడ్రెస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్, వర్చువల్ మిషన్, టెస్ట్ వీఎం ఇవన్నీ క్రియేట్ చేసింది. ఈ వర్చువల్ మిషన్స్ లొకేషన్‌లకి ఆ వీఎం మీరు ఇలా టెస్ట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ వీఎం క్రియేట్ అయింది కదా! దీంట్లో చూడండి ఇక్కడ ఈస్ట్ ఏ లొకేషన్‌లో సబ్స్క్రిప్షన్ పక్కన రిసోర్స్ స్కూప్, తర్వాత లొకేషన్ ఈస్ట్ యూఎస్‌లో క్రియేట్ అయింది. మీరు అక్కడ లొకేషన్ చేంజ్ చేస్తే లొకేషన్ చేంజ్ అయిద్ది. రన్నింగ్ ఉంది ఓకే. మెషిన్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, హార్డ్ డిస్క్ ఏం తీసుకుంది డిఫాల్ట్ స్టాండర్డ్ హార్డ్ డిస్క్ తీసుకుంది. స్టాండర్డ్ DS1 V2 హార్డ్ డిస్క్ తీసుకుంది. సో, ఈ హార్డ్ డిస్క్ చేంజ్ అయ్యే టెంప్లేట్ రన్ చేస్తే హార్డ్ డిస్క్ పారామీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పబ్లిక్ ఐపి అడ్రెస్ రైట్. ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్‌లోకి వెళ్ళి మీ ఫైర్ వాల్ రూల్స్ యాడ్ చేసుకుంటే డిజేబుల్స్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. నెట్వర్కింగ్‌లోకి వెళ్ళి వి కెన్ యాడ్ ఇన్బౌండ్ ఫైర్ వాల్ రూల్స్‌కి వెళ్ళిపోయి యూ కెన్ యాడ్ ఫైర్ బై డిఫాల్ట్ SH పోర్ట్ నెంబర్ ఎలా ఉంది. సో, దాని ద్వారా మీరు దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఓవర్ వ్యూలోకి వెళ్తే దీనికి సంబంధించిన మెషిన్ రన్నింగ్ ఈస్ట్ గ్రూప్ దీని యొక్క పబ్లిక్ ఐపి అడ్రెస్. సో, ఇప్పుడు దీనికి మీరు కనెక్ట్ అవ్వాలంటే జస్ట్ మీకు ఓపెన్ చేసి పుట్టి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ పుట్టి మీ ఓజెడ్ జోన్‌లో పుట్టి ఉంది కదా! అక్కడ ఐపి అడ్రెస్ పేస్ట్ చేస్తారు. ఓపెన్ కొడతారు. ఓపెన్ కొట్టుకొని యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగితే యాక్సెప్ట్ కొడతారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తుంది కదా! యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ ఇది ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ వచ్చేసి మనం ఇప్పుడు ఇచ్చిన క్యాపిటల్ P @PASSORD ఇది పాస్వర్డ్. సో, వీఎం కూడా కనెక్ట్ అయ్యాం. ఇలా టెస్ట్ చేసుకోవాలి ఆరెంజ్ జోన్‌లో. ఇక్కడ లైనక్స్ కమాండ్స్ ఆల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్యాలెండర్ కమాండ్, డేట్ కమాండ్, A to Z. సో, ఆల్ లైనక్స్ కమాండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎవ్రీథింగ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ హియర్. ఇలా టెస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని డిస్ట్రాయ్ చేయడం కూడా మన ప్లే బుక్. సో, యాన్సిబుల్ మనకి ప్లే బుక్ ఉంది. డిస్ట్రాయ్ చేయడం కూడా ప్లే బుక్ మనం రన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనకు ఆరెంజ్ జోన్‌లో టవర్ ఉంది గదా! అవును. ఆ టవర్‌లోకెళ్ళి నేను నా అజూర్ క్రెడెన్షియల్స్ ఆడ పెట్టేసి నా పర్సనల్లీ నేను అక్కడ లాంచ్ చేస్తే నా అజూర్ మెషిన్ మీద లాంచ్ అయిపోతాయి గదా! లాంచ్ అవుతాయి. బట్ ఒకటి అక్కడ మీకు ఫైర్ వాల్ ఎలా లేదా డౌట్ ఒక టెస్ట్ చేయాలి. ముందు రిసోర్స్ స్కూప్ టెస్ట్ చేయండి. రిసోర్స్ స్కూప్ కనెక్టివిటీ రిసోర్స్ స్కూప్ క్రియేట్ అయిందంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అనేది ఆర్గనైజేషన్ సంబంధించిన నెట్వర్క్ కదా! అంటే వాళ్ళు లోకల్ హోస్ట్‌ని డిఫైన్ చేయలేరు కదా సార్. అసలు ప్రీ డిస్క్రైబ్ లేకుండా. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఆ ఆరెంజ్ జోన్ క్రియేట్ చేసినోళ్ళు ఇక్కడనే లాంచ్ అవ్వాలి అని ఫైర్ వాల్ పెట్టలేరు కదా! ఎక్కడ లాంచ్ అవ్వాలో యాక్చువల్‌గా తెలియకుండా. అయితే లేదు. యాస్ పర్ ట్రాఫిక్ అంటే మీకు గేట్‌వే ఫైర్ వాల్ ఉంటది కాబట్టి ట్రాఫిక్ బయటికెళ్ళేటప్పుడు అదేమన్నా హైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బట్ ఛాన్స్ అది హైడ్ చేయకపోతే వెల్ అండ్ గుడ్. సో, టెస్టింగ్ పెట్టారు కాబట్టి ఫైర్ వాల్ రూల్ ఉండకపోవచ్చు మేబీ. బట్ టెస్ట్ చేస్తే స్టిల్ మనం చేయడము లీగల్ చేయొచ్చు. కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది చేయొచ్చు. కంపెనీ ప్రాపర్టీ కదా! యాహ్! మనం మన అది ఓన్ అకౌంట్‌లోకి చేసుకుంటే అది లీగల్ కాదు కదా!
కాదు. ఇప్పుడు ఏదంటే ఓజెడ్ జోన్‌లోకెళ్ళి మీ యజూర్ అకౌంట్ యాడ్ చేసుకొని కొన్ని ప్లే బుక్స్ రన్ చేసుకుంటే మీ దాంట్లో ఓపెన్ అయ్యాయి చూసుకొని కనెక్టివిటీ అన్ని చెక్ చూసుకొని అలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కూడా బావుంటది. ఎందుకంటే వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి యజూర్ యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి మీరు మీ కానీ టీమ్ మెంబర్స్ అలా చేయడము మళ్ళీ లీగల్ కాదు కదా! అంటే ఇది కంపెనీ ప్రాపర్టీ నువ్వు ఓన్‌గా యూజ్ చేస్తే లోపలికి బగ్స్ రావచ్చు అని అంటారు కదా! కరెక్ట్. అహా! అది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కదా! డెవ్ ఎన్విరాన్మెంట్ కదా! నాట్ ప్రొడక్షన్. టెస్టింగ్ అయినా గాని అంటే వాళ్ళు అలా చేయడమే తప్పంటారు కదా! అంటే ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఎఫెక్ట్ అవ్వదు. బట్ అది మీకు జస్ట్ మీ లీడ్‌తో అడిగి ఫస్ట్ మనం ఏం చేస్తారంటే మీరు క్రెడెన్షియల్ ఇచ్చేసి ఒక కనెక్టివిటీ చెక్ చేసి జస్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిన కనెక్టివిటీ సెట్ అయిందనుకోండి డిలీట్ చేసేసి అప్పుడు మేనేజర్‌ని అడుగుదాం. ఇలా నా క్రెడెన్షియల్ యాడ్ చేసుకోవచ్చు లేదా? లేదంటే ముందు అడగండి. సో ఇలా ఇక యజూర్ యాక్సెస్ లేదు కదా! మన ఓన్ యాక్సెస్ ఇవ్వచ్చా లేదా అడగండి పర్మిషన్. ఓకే అనుకుంటే మనం కనెక్టివిటీ కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. నేను మామూలుగా ఎందుకంటే అడుగుతున్నాను. వాళ్ళు టెస్టింగ్‌కి ఇవ్వచ్చు పర్మిషన్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ కంపెనీ యజూర్ యాక్సెస్ లేదు కాబట్టి మనకి. మీ ఓకే. పర్సనల్ యజూర్ అకౌంట్ యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. డమ్మీ ప్లే బుక్సే కదా! ఏమి కంపెనీ ఇప్పుడు నేను రన్ చేసింది కూడా డమ్మీ ప్లే బుక్సే. ఓకే. యాహ్! ఇలా రన్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాక్టీస్ కోసం. సో, తర్వాత ఒక 4-5 ప్లే బుక్స్ రన్ చేస్తుంటే మీకు ఐడియా వస్తది. తర్వాత వాళ్ళు టాస్క్ ప్రకారం మన ప్లే బుక్స్ ఈజీగా రన్ చేసుకోగలుగుతాం. ఓకే. అలా. సో, దాంట్లోకెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకొని, ఈ క్రెడెన్షియల్స్‌లో మీ పర్సనల్ క్రెడెన్షియల్ ఇచ్చేసి రన్ చేసింది ప్లే బుక్స్. ఇప్పుడు ఆ తర్వాత కంపెనీ ప్లే బుక్స్ జేబాస్ మీద గాని, ఎస్‌క్యూఎల్ గాని యాస్ పర్ ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సర్వే డిఫైన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. యాహ్! ఓకే. అది బెటర్ అన్నమాట. స్క్రిప్ట్ అదే. మనకి స్క్రిప్ట్ కూడా ఉంటే స్క్రిప్ట్ ఇస్తే డైరెక్ట్‌గా స్క్రిప్ట్ కూడా డిఫైన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఆపే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ స్క్రిప్ట్ యాహ్! అంటే రాసేసి కష్టం. మీకు లాస్ట్ మీటింగ్‌లో డిస్కషన్ ఏమొచ్చిందంటే హ్మ్. వీఎమ్స్ పవర్‌ఫుల్ వీఎమ్స్ కావాలి. ఒరాకిల్‌కి, జేబాస్‌కి అట్లా. యాహ్! సో, నంబర్ ఆఫ్ థింగ్స్. మనకి వాళ్ళు లైనక్స్, విండోస్ వాళ్ళే ఇస్తారనమాట. మనం క్రియేట్ చేయము. ఒక రిసోర్స్ గ్రూప్ వాళ్ళే క్రియేట్ చేసి లైనక్స్, విండోస్ వీఎమ్స్ మనకిచ్చేస్తారనమాట. రైట్. అవును. ఆ విండోస్ వీఎమ్స్ హోస్ట్ మీద మనము డైరెక్ట్ టార్గెట్ చేసి ఈ జేబాస్, ఎస్‌క్యూఎల్, ఒరాకిల్ మన యెస్. దగ్గర ఈ 3 ప్రొడక్ట్స్ అన్నమాట ఎక్కువ వాడేది. అవునవును. అయన్నీ రన్ చేస్తామండి ఇవన్నీ మనకి. లాంచ్ చేసి, రన్ చేసి టెస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి మన యెజూర్ ప్లే బుక్ వచ్చి నంబర్ ఆఫ్ ప్లే బుక్స్ ఉన్నాయి. ఇక్కడ వీఎంఎస్ఎస్ మీద మీరు చెప్పిన ప్లే బుక్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. హ్మ్. సో, కాపోతే అంటే మీ కంపెనీలో కొన్ని పారామీటర్స్ మారుతాయి కదా! దాని ప్రకారం మార్చి రాసుకోండి. ఇప్పుడు ఈ లోపల మీరు ఎక్స్‌ప్లనేషన్ ఈజీగా ఉంటది. ఈ ప్లే బుక్స్ రన్ చేసి రెడీగా ఉన్నారనుకోండి. ఎలా డిఫైన్ చేస్తావు? మన ఏపీఐ ఏది వాడవు? ఏ క్రెడెన్షియల్స్ వాడవు? ఏ ఇన్వెంటరీ వాడవు? అయన్నీ కూడా మీరు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. తర్వాత మీ హ్మ్. ప్లే బుక్స్ మనం వాళ్ళకన్నా ముందు అడ్వాన్స్‌గా ఉంటారనమాట ప్రాసెస్‌లో. ఓకే. అది నేను చెప్పేది. ఓకే. సో, నాట్ ఓన్లీ అది మీకు ఏ ప్లే బుక్‌ని రన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని డమ్మీ ప్లే బుక్స్ రన్ చేసాం. అలా కాకుండా మనకి లైనక్స్, విండోస్, ఎస్‌క్యూఎల్ కాకుండా జేబాస్ కాకుండా ఇంకా వేరే ఇతర టైప్ ప్లే బుక్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫైన్ చేసుకోవటమే ఇక్కడ ఇన్వెంటరీ డిఫైన్ చేసుకోవటం. ఇన్వెంటరీలో ఇప్పుడు నేను ఇప్పుడు రన్ చేశానండి ఒకటి వర్చువల్ మెషిన్. ఇది నా ఇన్వెంటరీ. నా ఇన్వెంటరీలోకెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు సింక్ చేసుకోవాలి. మీ యెజూర్ నుంచి ఇక్కడ సింక్ అయ్యిద్ది. ఇక్కడ రిసోర్స్‌లోకెళ్తే చూడండి. ఈ రిసోర్స్‌లోకెళ్తే ఇది. జస్ట్ ఇక్కడ యెజూర్ రిసోర్స్ కదా! ఇక్కడ మీరు సింక్ ఆప్షన్ ఇస్తాడు. సో, స్టార్ట్ సింక్ ప్రాసెస్ కొడితే మనం అక్కడ ఏం క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ సింక్ అయిపోద్దన్నమాట. సో, మన యెజూర్ పోర్టల్ ఈ టవర్‌కి సింక్ అయిపోద్ది. సింక్ అయిపోయి మీకు హోస్ట్ డీటెయిల్స్‌లో మనం క్రియేట్ చేసిన హోస్ట్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇక మీరు లోకల్ హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్ అయిపోద్ది. సో, వన్స్ సింక్ అయిన తర్వాత మీరు ఏ యాక్టివిటీ చేసినా అక్కడ డిస్‌ప్లే అవుద్ది. ఇక్కడ రికాల్ చేసినా కూడా డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా సింక్ చేసిన తర్వాత. ఓకే. రికాల్ ప్లే బుక్ రన్ చేయాలి సింక్ చేసిన తర్వాత. సో, డెస్ట్రాయ్ ప్లే బుక్స్ అన్నమాట. ఓకే అండి. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇప్పుడు పర్సనల్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు లేదా అడగండి పర్మిషన్. ఎందుకంటే అది ఓజెడ్ అనేది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. యాహ్! జస్ట్ ఎవరైనా ఉంటే అడగండి. అడిగితే వాళ్ళు ఓకే అంటే చేయొచ్చు. జస్ట్ మీ మేనేజర్‌ని అడిగినా జస్ట్ చాట్‌లో పింగ్ చేసినా నాట్ ఏ ప్రాబ్లమ్ అడగండి ఏముంది. ఓకే. ఎందుకంటే యాక్చువల్లీ మీ టెస్ట్ ఇప్పుడు మనం ప్లే బుక్ మీకు టవర్ యాక్సెస్ ఇచ్చాడు. ప్లే బుక్ రన్ చేస్తాం. క్రెడెన్షియల్స్ టవర్ క్రెడెన్షియల్స్ అన్నీ కావాలి. టెస్టింగ్ చేయడానికి లేదుగా అవకాశం అది నేను చెప్పేది. యాహ్! అది క్రియేట్ అయిందో లేదో మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రియేట్ యాహ్! చేసాం కాబట్టి ఇక్కడికెళ్ళిపోతున్నాం. రిసోర్స్ స్కూప్ చూసుకుంటున్నాం. యెస్ మనం క్రియేట్ చేసింది క్రియేట్ అయింది. ఆ రిసోర్స్ స్కూప్‌లో ఏమేమి క్రియేట్ అయ్యాయి అన్నీ చూసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం డిస్ట్రాయ్ చేసినప్పుడు ఇయన్నీ పోయినాయో లేదో వెరిఫికేషన్ చేసుకుంటాం. ఓకే. సో, అది కావాలన్నమాట. సో, అది మీ పర్సనల్ యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చా అని అడగండి. పర్మిషన్ ఇచ్చారంటే మనం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. సో, ఇవి యాహ్! రికార్డింగ్ పంపిస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదొచ్చేసి ఏ జోన్‌లో క్రియేట్ చేశారంటే నేను టవర్ వచ్చేసి ఈ జోన్‌లో పెట్టాను. మీరు కూడా ఈ జోన్‌లో ట్రై చేయండి. అవ్వకపోతే నేను మీ క్రెడెన్షియల్ నాకిస్తే నేను చేసి పెడతా. ఓకే.
ఓకేనా? మీ ప్రాక్టీస్‌కి ఈజీగా ఉంటుంది. ఓకే. రైట్. తప్పకుండా. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ అండి. ఓకే సార్. థాంక్ యూ.